అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో బీపీఓ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్స్తో కాల్స్ ఎలా మాట్లాడాలో వివరంగా విత్ ఎగ్జాంపుల్తో పాటు తెలుసుకుందాం. జనరల్గా కస్టమర్స్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మొదటగా కాంటాక్ట్ అయ్యేది కస్టమర్ కేర్కి. అందువల్ల కస్టమర్ సమస్యలను, క్వైరీస్ని పరిష్కరించడానికి మరియు అద్భుతమైన సేవలను అందించడానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కీలక బాధ్యత వహించాలి. సంభాషణ ఎల్లప్పుడూ రెస్పెక్టివ్గా మరియు పొలైట్గా ఉండాలి. వృత్తిపరంగా కస్టమర్ యొక్క సమస్యలను, క్వైరీస్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. కస్టమర్స్తో ఎలా ఎంగేజ్ అవ్వాలనే దానిపై తెలుసుకుందాం. ఒక మంచి కన్వర్జేషన్ కాల్ కంప్లీట్ అవ్వాలంటే కొన్ని ప్రధానమైన అంశాలు ఉంటాయి. అవి ఏమిటంటే, మొదటగా గ్రీటింగ్, తర్వాత కస్టమర్ ఎంక్వైరీ, కస్టమర్ వెరిఫికేషన్, హోల్డ్, అడ్రసింగ్ ద ఇష్యూ, కన్ఫర్మింగ్ ద సొల్యూషన్, క్లోజింగ్ ద కాల్. అలాగే కొన్ని గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు. మొదటగా రెస్పెక్ట్, కస్టమర్తో ప్రొఫెషనల్గా రెస్పెక్టివ్ వేలో మాట్లాడాలి. ఎంపతి, ఎల్లప్పుడూ కస్టమర్ యొక్క పరిస్థితిపై సానుభూతి మరియు అవగాహనని చూపాలి. తర్వాత పేషెన్స్, కస్టమర్ కోపంగా మాట్లాడినా కూడా ఓపికగా వినాలి. ప్రత్యేకించి కస్టమర్ కలత చెందితే లేదా నిరాశగా గురైనట్లయితే సంయమనం పాటించాలి. తర్వాత క్లారిటీ, కస్టమర్కి స్పష్టమైన సూచనలు మరియు పరిష్కారాలను అందించాలి. తర్వాత టోన్, కాల్ అంతటా స్నేహపూర్వక మరియు వృత్తిపరమైన స్వరాన్ని కొనసాగించాలి. నెక్స్ట్ ఎఫిషియన్సీ, కస్టమర్ యొక్క సమయాన్ని గౌరవిస్తూ సమస్యను సకాలంలో పరిష్కరించగలగాలి. ఈ పాయింట్స్ చాలా కీలకమైనవి. కస్టమర్స్ కాల్ చేసినప్పుడు వారికి గ్రీట్ చేయాలి. వారితో పాజిటివ్గా, ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఫ్రెండ్లీగా అంటే క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు కాదు, ప్రొఫెషనల్ వేలో మాట్లాడాలి. సపోజ్ గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అని గ్రీట్ చేశాక తర్వాత కంపెనీ పేరు, మీ యొక్క పేరు చెప్పి మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని చెప్పాలి. ఉదాహరణకు, గుడ్ మార్నింగ్, అమెజాన్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నా పేరు మహేష్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని చెప్పాలి. తర్వాత కస్టమర్ మాట్లాడాక కస్టమర్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. వారిని దయచేసి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసం తెలియజేయగలరా అని రిక్వెస్ట్గా అడగాలి. తర్వాత అకౌంట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, కస్టమర్ ఐడి వెరిఫై చేసుకున్నాక కస్టమర్కి వెరిఫై చేసినందుకు ధన్యవాదాలని చెప్పాలి. తర్వాత యాక్టివ్ లిజనింగ్, కస్టమర్ యొక్క సమస్యను క్లియర్గా వినాలి. కస్టమర్ చెప్పేది జాగ్రత్తగా విని మరియు వారి సమస్యను క్లియర్గా అర్థం చేసుకోవాలి. అలాగే ఇష్యూ గురించి చెప్పిన తర్వాత క్షమించాలి, మీకు కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను అని సానుభూతి చూపాలి. ఒకవేళ వారి ఇష్యూ మీకు క్లియర్గా అర్థం కాకపోతే దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడిగి క్లియర్గా ప్రాబ్లం గురించి తెలుసుకోవాలి. తర్వాత ప్రొవైడింగ్ సొల్యూషన్ కోసం మీకు టైం కావాల్సి వస్తే కస్టమర్ దగ్గర టైం తీసుకోవాలి. మీకు కావలసిన సమాచారం కోసం మీ కాల్ని కాసేపు హోల్డ్లో పెట్టవచ్చా అని కస్టమర్ని రిక్వెస్ట్గా అడగాలి. కస్టమర్ ఓకే అన్న తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి. తర్వాత కాల్ హోల్డ్ రిలీజ్ చేశాక థ్యాంక్ యూ చెప్పి కస్టమర్కి క్లియర్గా, సంక్షిప్తంగా వివరించండి. వారి ఇష్యూని రిజాల్వ్ చేసి ప్రాపర్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకవేళ ఇష్యూ మీరు రిజాల్వ్ చేయలేకపోతే కస్టమర్ కాల్ని నెక్స్ట్ లెవెల్ మీ సూపర్వైజర్ లేదా మీ టీమ్ లీడర్కి కానీ కాల్ ట్రాన్స్ఫర్ చేయండి. కస్టమర్ సాటిస్ఫై అయ్యాక కన్ఫర్మ్ చేసుకొని ప్రొయాక్టివ్గా కస్టమర్కి సెల్ఫ్ కేర్ ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పండి. తర్వాత కస్టమర్ని ఇది కాకుండా ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడగాలి. కస్టమర్ ఓకే, ఏమీ లేదు అన్నాక క్లోజింగ్ స్క్రిప్ట్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అని కంపెనీ పేరు చెప్పాలి. అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కన్వర్జేషన్ ఫీడ్బ్యాక్ కాల్ రేటింగ్ ఉంటుంది, దాని గురించి కూడా చెప్పాలి. కస్టమర్ ఓకే అంటే ఫీడ్బ్యాక్ కోసం ఐవీఆర్కు కాల్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మంచి అనుభవాన్ని కస్టమర్ పొందుతాడు, అలాగే సాటిస్ఫాక్షన్ మరియు లాయల్టీని కూడా పొందుతాడు. ఉదాహరణకు తెలుగులో కాల్ ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ముందుగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: గుడ్ మార్నింగ్, అమెజాన్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? కస్టమర్: హాయ్, నేను నా రీసెంట్ బిల్లుతో సమస్యను ఎదుర్కొంటున్నాను. అనుకోకుండా ఓ అదనపు ఛార్జ్ పెరిగింది. దానికి డీటెయిల్స్ తెలియజేయగలరా? కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను.
ముందుగా నేను మీ వివరాలు కనుగొనేందుకు మీ ఖాతా నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ చెప్పగలరా? కస్టమర్ తప్పకుండా. నా ఖాతా నంబర్ వచ్చేసి 12345678. తర్వాత కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: ధన్యవాదాలు, నేను మీ ఖాతా ప్రస్తుతం చెక్ చేస్తున్నాను, కాసేపు దయచేసి లైన్లో ఉండగలరా? కస్టమర్ ఓకే అన్నాక థ్యాంక్ యూ. తర్వాత హోల్డ్ రిలీజ్ చేశాక లైన్లో ఉన్నందుకు ధన్యవాదాలు, మీరు చెప్పిన చార్జ్ చెక్ చేశాను, అది అనుకోకుండా మీ ప్లాన్కు అదనపు సేవగా జత చేయడం జరిగింది, నేను దానిని ఇప్పుడే తొలగిస్తున్నాను. కస్టమర్ ఓకే, ఆ చార్జ్ వెంటనే తొలగించబడుతుందా? కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: అవును, ఆ చార్జ్ తిరిగి చెల్లించబడుతుంది మరియు మీరు 24 గంటలలో సరిదిద్దిన బిల్లును చూసుకోగలుగుతారు. కస్టమర్ ఓకే అన్నాక ఇది కాకుండా ఇంకేమైనా సహాయం కావాలనుకుంటున్నారా? కస్టమర్ లేదు, అది మాత్రమే. మీ సహాయానికి ధన్యవాదాలు. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్: యూ వెల్కమ్. అమెజాన్ కస్టమర్ సపోర్ట్కి కాల్ చేసేందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.